మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చూడండి ప్రియులారా, మెలకువ మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ఎక్కడెక్కడ మెలకువగా ఉండాలి? మన క్రైస్తవ జీవితానికి అవసరమైందే మెలకువ. ఏమండి, విశ్వాస జీవితానికి, ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. ఏంటిది? మెలకువ. కాబట్టి మనం ఎప్పుడైతే మెలకువగా లేవనుకోండి, అపవాది ఏం చేస్తాడు? ఏమండి, 1 పేతురు 5:8 కూడా ఏమని రాయబడి ఉందంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. చూడండి ప్రియులారా, ఎవరండి మీ విరోధి అయిన అపవాది? ఇక్కడ బైబిల్లోనే విరోధి అని రాసి ఉంది, కానీ చాలామందికి అపవాది విరోధి కాదు. ఇక్కడేమో మీరు శోధనలోనికి వెళ్తారేమో, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు పలిగితే, కొంతమంది విశ్వాసులు ఎంత స్మార్ట్ అంటే, అంత తెలివి అంటే, వాళ్ళే ఎదురుగా వెళ్తారు. దేనికి? శోధనకి. అంటే ఇక్కడ అపవాది విరోధిగా ఉన్నాడా, వాళ్ళకి సన్నిహితంగా ఉన్నాడా, స్నేహితుడిగా ఉన్నాడా? చెప్పండి. ఏమండి, పేతురు గారు కూడా ఏమని రాశాడంటే 5:8 1 పేతురు, నిబ్బరమైన బుద్ధి, ఏమండి, స్థిరమైనటువంటి బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే చాలా మెలకువ. చాలామందికి మెలకువ ఉండదు. ఏమండి, తగిన సమయాన్న మారు మనసు పొందరు మనుషులు ఈ దినాల్లో. మారు మనసు అనే మాట నీకు వినబడినప్పుడు, సరి చేసుకోవాలి అని నీకు వినబడినప్పుడు, నువ్వు వెంటనే సరి చేసుకున్నప్పుడు, ఏమండి, నువ్వేమైపోయావు? వెంటనే యువర్ అలర్ట్ అయిపోయి ఏం చేసావంటే, నీ ఆత్మని ప్రతి దాన్ని కూడా నువ్వు సిద్ధపరచుకున్నావు. ప్రియులారా, ఎప్పుడైతే మనం సంసిద్ధంగా లేమో, చాలాసార్లు మారు మనసు గురించి వింటారే కానీ మారు మనసు పొందరు. రక్షణ గురించి వింటారే కానీ వారు రక్షించబడరు. మారు మనసుకి రక్షణకి దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా వ్యత్యాసం ఉంది ప్రియులారా. యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే, ఒకళ్ళు క్రొత్తగా తిరిగి జన్మిస్తేనే కానీ వారు నా తండ్రి రాజ్యంలో ప్రవేశించరు అని చెప్పారు. క్రొత్తగా తిరిగి జన్మించడం అంటే ఏంటంటే, ఏమంటే యెహెజ్కేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? ఆయన రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని అమర్చాలి. మారు మనసు పొందటం కూడా అలాంటిదే. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చి, ఏమండి, ఆయన చేయాల్సిందంతా కూడా చేసి ఒక నిష్కలంకమైనటువంటి వ్యక్తిగా ఆయన జీవించి, ఎందుకని యేసుక్రీస్తుని మనం నమ్ముకోవాలి, ఎందుకని యేసుక్రీస్తుని మనం ఆరాధించాలి అంటే, ఆయనలో ఒక పాపం కూడా లేదు. నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా? ఏ పాపం లేని దేవుడు, నిష్కలంకంగా జీవించినటువంటి దేవుడు, ఆయన సిలువ ఎక్కి మన కోసం ఆయన బలయ్యి, కొరడా దెబ్బలు సహించి, ముళ్ళ కిరీటం పెట్టుకొని, ఏమండి, చేతికి కాళ్ళకి మేకులు దిగగొట్టుకొని, ఆయన పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని, నిష్కలంకమైనటువంటి మనసుని ఆయన ఏం చేశాడో తెలుసా? ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏమండి, ఉచితంగా ఆయన హృదయాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సిలువలో సంసిద్ధుడయ్యాడు. ప్రియులారా, మారు మనసు పొందటం అంటే మన రోత పాత హృదయాన్ని అంతటినీ కూడా తీసివేసి ఏం చేయాలి? ఆయన హృదయాన్ని మనలో ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. చాలామంది మారు మనసు పొందారు ప్రియులారా. మారు మనసు పొందనంత వరకు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అన్న సంగతి మర్చిపోమాక. మారు మనసు పొందనంత వరకు కూడా దేవుని క్షేమానికి, దేవుని రక్షణకి నువ్వెంత ప్రార్థన చేసినా కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది, మొరపెడతా ఉంటారు చాలామంది. ఏమండి, పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మారు మనసు పొందరు చాలామంది. నేడే రక్షణ దినం అనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దేవుని సువార్త నిన్ను మేల్కొలుపుతూ ఉంది కదా. ఆయన వాక్యం నీ దగ్గరికి వచ్చి పదే పదే మారు మనసు పొందండి, రక్షించబడండి, హృదయాన్ని మార్చుకోండి అని దేవుని సువార్త నేను ఎన్నిసార్లు గద్దించినా సరే, మనుషులు ఈ రోజున ఏదో తాత్కాలికమైన దానికోసం ఆరాటపడుతున్నారే కానీ, మనుషులు ఈ రోజున ఏదో లోకం కోసం ఆరాటపడుతున్నారే కానీ, నేను రక్షించబడాలి, నా హృదయం ఒక దినాన్న దేవునికి సమీపంగా ఉండాలి, నేను ఒక దినాన్న పరలోకం వెళ్ళాలి, నేను ఒక దినాన్న ఆయన ఎదురుగా నిలబడాలి, పరలోకంలో స్థానం సంపాదించుకోవాలి, నిత్య జీవానికి వెళ్ళాలనేటువంటి కాంక్ష ఈ రోజున ఎంతమందికి ఉంది ప్రియులారా? ఎన్నిసార్లు ఆరాధనకు వచ్చావు? ఎన్నిసార్లు మారు మనసు గురించి విన్నావు? ఎన్నిసార్లు దేవుని వాక్యం నిన్ను హెచ్చరించింది? ఎన్నిసార్లు దేవుని మాట నీకు వినబడింది? అయినా సరే మనుషులు ఈ రోజున నిష్ప్రయోజకులుగానే ఉండిపోతున్నారు ప్రియులారా. లోకా సువార్త 21:33.
ఆకాశము భూమి గతించును, గాని నా మాటలు ఏమాత్రమో గతింపవు. మీరు హృదయములను ఒకవేళ తిండి వలనను, మత్తతు వలన, ఐకిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఎవరండి చెప్పింది ఈ మాట? యేసుప్రభువారే పలికారు ఈ మాట. ఏమని పలికారు? ఏమండి, ఆకాశము భూమి గతించును, కానీ ఏం గతించవంట? నా మాటలు ఏమాత్రము కూడా గతించవు. కాబట్టి మీ హృదయాలు చూడండి పిల్లరా, చాలామంది హృదయాలు దేని వైపు తిరుగుతాయండి? తిండి వలనైనను, మత్తతు వలనైనను, ఐకిక విచారములు అంటే ఇకలోక సంబంధమైనటువంటి ఏవండి ఆలోచనలు. అయ్యో ఏవండి అప్పులు ఉన్నాయి కదా, బాధలు ఉన్నాయి కదా, వేదనలు ఉన్నాయి కదా, ఈ సమస్య ఉంది కదా, ఆ సమస్య ఉంది కదా, అది కొనుక్కోవాలి కదా, ఇది కొనుక్కోవాలి కదా, ఇల్లు కట్టుకోవాలి కదా, ఫీజు కట్టాలి కదా, ఇవన్నీ ఐకిక విచారాలు ప్రియులరా. తర్వాత ఏమని రాయబడి ఉంది? మందముగా ఉన్నందున. చూడండి ప్రియులరా, చాలామంది మందంగా ఉంటారు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా ఈ లోకం ఎప్పుడూ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. లోకం ఎప్పుడూ కూడా మనల్ని ఏం చేస్తుంది? రకరకాలుగా మనల్ని ఏదో ఒక రీతిగా మనల్ని ఏం చేస్తుంది అంటే ఏమంటే మనల్ని వెనకలాగడానికి, మనల్ని లోకం వైపు తీసుకెళ్ళడానికి అపవాది ఎన్నో రీతిలుగా అట్రాక్ట్ చేస్తుంది. ఒక మోషన్ పిక్చర్ని రిలీజ్ చేశారనుకోండి, అంటే ఒక సినిమాని రిలీజ్ చేశారనుకోండి, ఆ ప్రొడక్షన్ టీం అంతా కూడా ఏం చేస్తారు? ఒక ట్రైలర్ వదులుతారు, అవునా కదా? తర్వాత బ్యానర్లు పెడతారు, అవునా కదా? తర్వాత ఏం చేస్తారు? పోస్టర్లు అంటిస్తారా? ఊరంతా కాదు, దేశం అంతా పోస్టర్లు అంటిస్తారా? ఎందుకని? అట్రాక్షన్. నువ్వు చూడాలి కదా, నువ్వు చూస్తేనే కదా తెలిసేది అక్కడ ఏముందో. వెళ్ళి అక్కడ దాకా సినిమా థియేటర్ దాకా వెళ్ళి నువ్వు టికెట్ కొనుక్కొని చూడాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అట్రాక్షన్ కోసం వాళ్ళు ఏం చేయాలో అన్నీ చేస్తారు పిల్లలు. అలాగే అపవాది కూడా ఈ రోజున మనుషుల్ని, విశ్వాసుల్ని మరీ ప్రాముఖ్యంగా మారు మనసు గురించి, రక్షణ గురించి అన్న వారిని అపవాది ఏం చేస్తుందంటే ఐకిక విచారాలు కానివ్వండి, లేదంటే ఈ తిండి కానివ్వండి. ఏమండి, బైబిల్లో తిండి గురించి కూడా చాలా విషయాలు రాయబడింది. వారు కూడా ఎక్కడికి వెళ్తారు? తిండిబోతులు కూడా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? నరకానికే వెళ్తారు. బైబిల్లో స్పష్టంగా రాస్తుంది. ఇంకా బైబిల్ వారిని ఇంకా హీనంగా పోల్చింది. ఏంటో తెలుసా? కుక్కలు అని రాస్తుంది ప్రియులారా. ఏమని రాస్తుందండి? ప్రకటన గ్రంథంలో కుక్కలు అని రాస్తుంది ఒక చోట. కాబట్టి మనుషులు కూడా ఈ రోజున సంఘాల్లో కానివ్వండి, కొన్ని పరిస్థితుల్లో కానివ్వండి, అపవాది నిన్ను ఎన్ని రీతిలుగా మోసం చేయాలో అన్ని రీతిలుగా మోసం చేస్తుంది. కాబట్టి దేవుడు కూడా ఏం సెలవిస్తా ఉన్నాడంటే, కాబట్టి మీరు జరగబో వీటినెల్లాను తప్పించుకొని, ఇలాంటివన్నీ వస్తాయి, ఇలాంటివన్నీ నీ కళ్ళెదురుగా నీ చుట్టూ ఇలాంటివన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. మనుష్య కుమారుని ఎదుట విశ్వాసికి ఒకే ఒక ఆలోచన ఉండాలి. మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అగునట్లు. ఎవరెదురుగా అండి? మనుష్య కుమారుని ఎదురుగా నిలబడడానికి శక్తి గలవారు అగునట్లుగా మీరు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి ప్రియులారా, మనుష్య కుమారుడు క్రీస్తు ఎదురుగా మనం నిలబడాలి అంటే మనకేం కావాలి? తగిన శక్తి నీకు కావాలి. ఆ శక్తి నీకు కావాలి అంటే నువ్వు కూడా క్రీస్తు రూపంలోనికి మార్చబడాలి. ఆ శక్తి నీకు కావాలి అంటే నువ్వు కూడా ఏమవ్వాలి? ఆయన ఏ అడుగు జాడలైతే వేశారో నువ్వు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రియులరా, జేసీ రైల్ అనేటువంటి దేవుని సేవకుడు కూడా ఏం చెప్పాడంటే, చాలామంది మారుమనసు పొందిన తర్వాత కూడా వారి హృదయాలు నిలబడవు. మారుమనసు పొందిన తర్వాత కూడా నిలబెట్టుకోలేని మనస్తత్వం. ప్రియులరా, నువ్వు నిలబడాలి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అందుకే ఈ దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, ఎ మ్యాన్ హూ ఈస్ బోర్న్ అగైన్ డస్ నాట్ యూస్ ద వరల్డ్స్ ఒపీనియన్. ఒక మనిషి తిరిగి జన్మించిన తర్వాత ఈ లోకం యొక్క ఒపీనియన్స్ అంటే ప్రియులారా, ఈ లోకం యొక్క తత్వాలు కానివ్వండి, ఈ లోకం యొక్క ఆలోచనలు కానివ్వండి, అండ్ హిస్ స్టాండర్డ్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. ఏమండి, ఏది సరైనదో ఏది సరైనది కాదో, ఏమండి ఏది మంచో ఏది చెడో, ఏమండి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఈ లోకంలో. నాట్ ద వరల్డ్ స్టాండర్డ్ పిల్లర్, నాట్ ద వరల్డ్స్ ఒపీనియన్ అండ్ హిస్ స్టాండర్డ్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్.
ఈ లోకంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. చాలామంది మనస్తత్వాలు వారికి ఏం తెలుసో అదే రైట్ అనుకుంటారు. నీ హృదయాన్ని సరిగా నువ్వు నిలబెట్టుకున్నంత వరకు కూడా ఏమండి చాలామంది జీవితాల్లో ప్రార్థన ఉండదు. నువ్వు మారు మనసు పొందావంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేని క్రైస్తవుడు, శక్తి లేని క్రైస్తవుడు అని చాలాసార్లు మీరు వినే ఉంటారు ప్రియులారా. నీ జీవితంలో కనుక ప్రార్థనే లేకపోతే ఏమండి ఈ లోకంలో జీవించే కొన్నాళ్ళ కోసం మనుషులు ప్రయాసపడతారు, కానీ దానికోసం నువ్వు ఐక్య విచారాలు చెందుతావు. కానీ ఏమండి నిత్య జీవంలోనికి వెళ్ళాలి కదా, క్రీస్తుతో పాటు నేను నిలబడాలి కదా, ఒక దినాన్ని నేను ఏమండి కుడివైపున నిలబడాలి కదా, గొర్రెల గుంపులో నేను ఉండాలి కదా అనేటువంటి ఆలోచన, క్రీస్తు ఎదురుగా నిలబడేటువంటి ఆలోచన ఈ రోజున ఎంతమంది విశ్వాసులకు ఉందా ప్రియులారా? ఓ దేవుని సేవకుడు పొద్దున్నే 6 గంటలకు వెళ్తే ప్రార్థన చేయడానికి సాయంత్రం 6 గంటల వరకు ప్రార్థన చేసేవాడు అంట. అంటే ఎన్ని గంటలండి? ఫ్రమ్ మార్నింగ్ 6 AM to 6 PM ఎన్ని గంటలు చెప్పండి? 6 నుంచి 6 వరకు ఎన్ని గంటలు? 12 గంటలు ప్రియులారా. 12 గంటల పాటు ఆయన ప్రార్థన చేసి ఆయన వస్తే ప్రియులారా ఎక్కడికి వెళ్ళినా సరే ఉద్యోగం వచ్చేదంట. ఆయన వెనకాల ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తు ఆత్మ ఆయనతో పాటు అలా వెనకాల వచ్చేదంట ప్రియులారా. ఎందుకని ప్రార్థన చేయాలో తెలుసా? మెలకుగా ఉండి నువ్వు లోకంలో జీవిస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తు ఆత్మని వెనకాల ఉండాలి. నువ్వు లోకాన్ని జయించగలగాలి, నువ్వు సమస్తాన్ని జయించగలిగే శక్తి నీలో ఉండాలి. ఏదో నీ సొంత తెలివితేటలు ఉంటే సరిపోతాయి అనుకోమాకండి ప్రియులారా. ఏమండి నీ స్వచ్ఛత ఉంటే సరిపోద్ది అనుకోమాక. చాలామంది వాక్యాన్ని చదువుతారు, దాన్ని నిలబెట్టుకోలేరు. ఏమండి మార్కు సువార్తలో కూడా యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పారు, విత్తువాని ఉపమానం గురించి. ఏమండి మొదటి నెల, చాలామంది మొదటి నెల కాడే ఉండిపోతారు మారు మనసు పొందిన వారు. వాక్యం ఎత్తబడుతుంది నీ హృదయంలో, కానీ పక్షులు చేంజ్ చేస్తున్నాయి, తీసుకెళ్ళిపోతున్నాయి. నువ్వు విన్న వాక్యాన్ని అంతటినీ కూడా అపవాదం ఏం చేస్తుంది? నీ స్వచ్ఛత్వం వస్తుంది. ఏమండి నీ సొంత ఆలోచనలు. ఏమండి కొంతమంది వారికి బాగా భక్తి తెలిసినట్టు, వారికి అన్నీ తెలిసినట్టుగా వారి ప్రవర్తన అంతా కూడా వారిని వారి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మెలకువ లేదు. సెయింట్ ఫ్రాన్సిస్ గారు ప్రియులారా ఆయన ఎప్పుడు అనుకునేవాడంట తన మనసుతో, సహోదరుడా సెయింట్ ఫ్రాన్సిస్ గాడిద అనుకునేవాళ్ళు అంట ప్రియులారా. ఆయన పేరు పెట్టి ఫ్రాన్సిసే, ఆయనకి సెంట్ అని ఎందుకు తగిలించారో తెలుసా? పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ అని తగిలించారు ప్రియులారా. ఏమండి దానియేలు గారు కూడా ఎప్పుడు దానియేలు గారు నేను ఎప్పుడూ నమ్మకూడదరా అనుకునేవాళ్ళు అంట. ఏమండి హృదయం అన్నిటికంటే మోసకరమైందని వాక్యం సెలవిస్తుంటే ఇక్కడ దేవుని సేవకుడేమో నువ్వు తిరిగి జన్మించినట్లయితే ఏమండి ఓల్డ్స్ ఒపీనియన్, నీ సొంత నిర్ణయాలు ఉండకూడదని చెప్తుంటే మనుషులు ఈ రోజున సొంత నిర్ణయాల మీద ఆధారపడి ఏ హృదయంలో అయితే ప్రార్థనాత్మ ఉండదో, ఏ జీవితంలో అయితే ప్రార్థనాత్మ ఉండదో, ఎవరైతే ప్రార్థన చేయరో ప్రియులారా వారందరికీ సొంత నిర్ణయాలు, సొంత స్వచ్ఛతాలే ఉంటాయి. దాని మీదే నిలబడి దాని మీదే ఆధారపడి అదే భక్తి అనుకుని నడిచేవారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే చెప్పాను కదా, కొంతమంది వాళ్ళే శోధనకి ఎదురెళ్తారని. ఇలాంటి వాళ్ళే ప్రార్థన లేని జీవితాలు ప్రియులారా. అది క్రైస్తవ జీవితం అని అనుకోమాక. నువ్వు క్రీస్తు ఎదురుగా నిలబడే శక్తి నీకు కావాలి అంటే ఏమండి నువ్వు మెలకుగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమండి అపవాదిని ఎదిరించడానికి మనం కాదు, మనుషులేం కాదు, దేవుడు అపవాదిని ఎదిరించడానికి తన ప్రియ కుమారుణ్ణే ఈ లోకానికి పంపించాడు. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి పరిశుద్ధంగా జీవించి సిలువను మోసి రక్తాన్ని చిందించి కొరడా దెబ్బలు సహించి సిలువ ఎక్కితే గాని అపవాది కాడి విరగలేదు. ఎక్కడా? సిలువలో. మనుషులు ఈ రోజున సిలువకి సమీపంగా లేకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతా ఏమండి నీ నిర్ణయాల్లో నువ్వు ఉంటా, నీ స్వచ్ఛత్వంలో నువ్వు ఉంటా, అపవాదిని నేను ఎదిరించేస్తాను అనుకుంటాం. అది ఎంత అవివేకం. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసుప్రభువారు పదే అందుకే పలికారు ప్రియులారా. ఏమండి సిలువ దగ్గరికి వెళ్ళిన అనుభవం ఎంతమందికి ఉందా ప్రియులారా? సిలువ దగ్గర ఉండాలి అనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉందా ప్రియులారా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ రోజున బిల్లీ గ్రహం గారు ఒక పెద్ద క్రూసైడ్లో ఇన్ ద ఎర్లీ ఏజెస్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ, ఆయన సేవ ప్రారంభ దినాల్లో ఏమండి ఒక మీటింగ్లో ఆయన వాక్యం చెప్పేసిన తర్వాత ఆయన అందరినీ కూడా పిలుస్తారు, అక్కడే మారుమనసు పొందిస్తారు. ఆయన అందరినీ కూడా పిలిచి వాళ్ళకి కొన్ని మాటలు చెప్పి అక్కడే మారుమనసు పొందించి వెళ్తారు. అయితే ఆ రోజున మీటింగ్లో పిలిస్తే ఓన్లీ 10s of people, అంటే కొంతమందే, ఒక 10ల సంఖ్యలో మనుషులు వచ్చారంట. ఆయన చాలా బాధపడ్డాడంట. అయ్యి ఇన్ని వేల మంది మనుషులు వచ్చారు, కానీ కొంతమందే వచ్చారు ఇక్కడికి, మారుమనసు పొందారు, ఎవరో రక్షించబడలేదు అని చెప్పి ఆయన చాలా బాధపడి స్టేజ్ దిగి
అలా దిగులుగా అంత వాక్యం చెప్పిన ఆయన, ఎన్నో లోతైన విషయాలు చెప్పిన ఆయన, అన్నీ చెప్పిన తర్వాత కూడా కిందకి దిగి దిగులుగా వెళ్తూ ఉంటే ఆయన స్నేహితుడు ఒక ఆయన వచ్చాడంట, జర్మనీలో ఉంటాడంట. ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడంట. ఆయన దగ్గరికి వచ్చి, ఎందుకని వై ఆర్ యూ ఫీలింగ్ సో సాడ్ అని చెప్తే ఆయన అన్నాడంట, ఎవరు రాలేదు, ఎవరు మారుమనసు పొందలేదు, అది నాకు చాలా బాధాకరంగా ఉంది అని చెప్తే ఆయన ఒక మాట అన్నాడంట, బిల్లీ యూ ప్రీచ్డ్ అబౌట్ ఎవ్రీథింగ్, బైబిల్లో ఉన్న చాలా విషయాలు అన్నీ చెప్పావు నువ్వు, బట్ యూ డోంట్ ప్రీచ్ అబౌట్ ద క్రాస్ అని పలికాడంట. నువ్వు అన్నీ చెప్పావు, బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా చాలా విషయాలు చెప్పావు, పరలోకం గురించి చెప్పావు, నరకం గురించి చెప్పావు, ఏవండి అన్ని విషయాలు చెప్పావు, కానీ నువ్వు దేని గురించి చెప్పలా, నువ్వు సిలువ గురించి చెప్పలా అని చెప్తే అప్పుడు ఆయన బాధపడి ఆ తర్వాత రోజు ఆ వెరీ నెక్స్ట్ డే ఆ మీటింగ్లో ఆయన సిలువ గురించి సువార్త చెప్పినప్పుడు ప్రియులారా, మొదట రోజున 10 సంఖ్యలోనే రక్షించబడ్డారేమో, కానీ రెండో రోజున ఆయన సిలువ గురించి చెప్పినప్పుడు ప్రియులారా, ఆ మీటింగ్కి ఎంతమంది అయితే వచ్చారో 10 సంఖ్యలో ఖాళీగా వెళ్ళారేమో, కానీ మిగతా వారందరూ కూడా రక్షించబడ్డారంట ప్రియులారా. ఎందుకంటే ప్రతి మనిషి జీవితానికి కూడా అవసరమైంది ఏంటిది? సిలువ. కాబట్టి సిలువ లేనిదే నీ జీవితంలో నీకు విజయం లేదు, సిలువ లేనిదే నీ జీవితంలో నీకు జయం లేదు. దేవుడు అపవాదుని ఎదిరించడానికి తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఆయన సిలువ ఎక్కించి అక్కడ అపవాది కాడిని విరక్కొట్టాడు. నువ్వు లోకాన్ని జయించగలుగుతున్నావా? నీ ఆలోచనలు జయించగలుగుతున్నావా? నీ హృదయంలో వచ్చేటువంటి చెడు తలంపులను జయించగలుగుతున్నావా? చాలామంది జయించలేకపోతా ఉన్నారు. ఎందుకంటే నీ హృదయంలో సిలువ లేదు, ఎందుకంటే నీ జీవితంలో సిలువ లేదు. ఏమండి, మెడలో వేసుకునే సిలువ, లేదంటే ఇక టాటూలు వేసుకునే సిలువ కాదు ప్రియులారా. నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడ్డావో, సిలువ అనేది ఎలాంటిది అంటే, యేసు ప్రభువు ఆయన సిలువలో వేలాడుతా ఓ పక్కన తండ్రి చేతిని, ఓ పక్కన నీ చేతిని కూడా పట్టుకొని సిలువలో ఆయన ఏం చేశాడంటే ప్రియులారా, మన హస్తాల్ని దేవుడు అక్కడ కలిపాడు. ఏ క్షణమైతే దేవుని హస్తానికి మన హస్తం అందిందో ప్రియులారా, ఏ క్షణమైతే మనం వెళ్ళి మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవునికి సమర్పించామో ప్రియులారా, ఆ క్షణంలో నీలో ఉన్నటువంటి పాప జీవితం అంతా కూడా, నీలో ఉన్నటువంటి లోకం అంతా కూడా సిలువలో ఎప్పుడైతే యేసుప్రభువారు సిలువ ఎక్కినప్పుడు అపవాది కాడి విరిగిందో, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి శ్రమ, ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది, ప్రతిదీ కూడా అక్కడ ఏమవుతాయి? విరక్కొట్టబడతాయి. చాలా మందికి ఆ మెలకువ ఉందా? ఎక్కడ నీ యొక్క సమస్యల్ని విరక్కొట్టుకోవాలో మెలకువ ఉందా? ఎక్కడ నీ పరిస్థితుల్ని విరక్కొట్టుకోవాలో నీకు మెలకువ ఉందా? ఏమండి, ఎక్కడ నువ్వు ఎదుర్కొంటున్న శోధనని, ఎక్కడ నువ్వు ఎదుర్కొంటున్న వ్యాధిని, నువ్వు ఎదుర్కొంటున్న బాధల్ని, నీ కుటుంబ సమస్యల్ని ఎక్కడ విరక్కొట్టుకోవాలో నీకు మెలకువ ఉందా? సిలువ దగ్గర మాత్రమే. ఎందుకంటే యేసు సిలువలోనే రక్తం కార్చాడు, ఆయన సిలువలోనే మరణించాడు. కాబట్టి ప్రియులారా, మీరు శోధనను ఎదిరించాలి అంటే నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళాలి. ఏ క్షణమైతే నువ్వు మోకరించి ప్రార్థన చేసావో ఆ క్షణాన నువ్వు సిలువ ఎదురుగా ఉన్నావన్న సంగతి మర్చిపోమాక. ఏ క్షణమైతే మోకరించి ప్రార్థన చేసావో నీ ఎదురుగా దేవుని సిలువ ఆయన వేలాడుతున్నాడు అన్న విషయాన్ని మర్చిపోమాక ప్రియులారా. కాబట్టి మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి, పౌలు గారు కూడా కొన్ని మెలకువలు ఆయన పలికారు. అక్కడ ఎఫెసీ సంఘ పెద్దలు ఎదురుగా కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారో చూడండి ప్రియులారా. నేను వెళ్ళిన తరువాత ఏమండి, క్రూరమైనటువంటి తోడేళ్ళు మీ మధ్యలోనికి ప్రవేశించును. ఎవరండి క్రూరమైనటువంటి తోడేళ్ళు? ఏవండి, అక్కడ సిలువ ఉండదు, అక్కడ సువార్త ఉండదు, రకరకాలైనటువంటి బోధలు అక్కడ ఉండే మనుషుల్ని ఏం చేస్తాయో చాలా రకాలుగా ఉంటాయి. పౌలు గారు కూడా 3 సంవత్సరాల పాటు ఆయన ఏం చేశాడంట? ఎఫెసీ సంఘం కోసం ఆయన రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ఎంతో ప్రార్థన చేసి, ప్రియులారా, ఒక దేవుని సేవకుల్లో ఉన్నటువంటి తపన, ఎన్నో రీతిలుగా ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచి సంఘం కోసం ఆయన ప్రార్థన చేసినటువంటి సందర్భం కనబడతా ఉంది. క్రూరమైనటువంటి తోడేళ్ళు వస్తాయి, శిశువులైన వారిని తీసుకెళ్ళిపోతాయి, రకరకాలైనటువంటి ఏమండి అక్కడ బోధలు ఉంటాయి, రకరకాలైనటువంటి అట్రాక్షన్లు ఉంటాయి. ఏమండి, ఈ మధ్యన స్పెషల్ కావాలి చాలా మందికి. అక్కడ వారికి మారుమనసు అవసరంలా. ఏమండి, ఇందాక మనం చదివిన రెఫరెన్స్లో మందంగా ఉండమాకండి అని వాక్యం సెలవు ఇచ్చిందా? యేసుప్రభువు చెప్పారా? చాలా మంది బోధలు ఏం చేస్తాయంటే నిన్ను ఏమంటే మందంగా తయారు చేస్తాయి. అయ్యో, యేసుప్రభువు వచ్చింది నా పాపం పరిహారం చేయడానికే కదా, ఆయన రక్తంలో నేను కడగబడాలి కదా అనేటువంటి ఆలోచన మనుషుల్లోనికి రానివ్వరు ప్రియులారా. అట్రాక్షన్ కావాలి మనుషులకి. ఈ రోజున ఏ శోధన ఎదురవుతుందో నీకు తెలియదు, ఏ పరిస్థితులు ఎదురవుతాయో నీకు తెలియదు. ఏమంటే దేవుని వాక్యం మారుమనసు పొందండి, మారుమనసు పొందండి, నువ్వు తిరిగి జన్మించబడాలి, నువ్వు రక్షించబడాలి అని దేవుని వాక్యం పదే పదే నేను హెచ్చరిస్తుంటే
మనుషులు ఈ రోజున స్పెషల్ అట్రాక్షన్లు ప్రియులారా. ఎందుకంటే అక్కడ పాపివి అన్న విషయం కూడా వారు చెప్పరు. ఈ రోజున నువ్వు చర్చికి వచ్చావు, ఇక్కడ నువ్వు కూర్చున్నావు, నువ్వు పరిశుద్ధుడు అయిపోయావు అంతే. ఎక్కడన్నా పలికారండి యేసుప్రభు వారు మీటింగ్లు పెట్టలేదా? ఆయన సజీవంగా ఉన్నప్పుడు పౌలు గారు మీటింగ్లు పెట్టలేదా? శిష్యులైన వారు మీటింగ్లు పెట్టలేదా? ఎప్పుడు లేదే ఆ మాట బైబిల్లో? మీరు దేవుని మందిరానికి ఇక్కడికి వచ్చారు, నా సన్నిధిలో కూర్చున్నారు, మీరు అందరూ కూడా పరిశుద్ధులు అయిపోయారనే మాట ఎక్కడ వినబడలేదే? మనుషులు ఈ రోజున నిన్ను మందమత్తులుగా చేసేస్తూ ఉంటారు, క్రూరమైన తోడేళ్ళు వస్తూ ఉంటాయి ప్రియులారా. అయ్యో నేను ఏ పాపం చేశాను, ఏ తప్పు చేశాను, నేను ఏం తప్పు చేశానని ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నానని పలికేవారు చాలా మంది ఉన్నారు ప్రియులారా. సమయం ఉన్నప్పుడు నువ్వు మారు మనసు పొందలేదు, సమయం ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేకపోయావు. శోధనలు ఎదురవక ఏమి ఎదురవుతాయండి మనకి? మన పరిస్థితులు క్లిష్టమైన పరిస్థితుల్లోకి ఎదురవక ఏమవుతాయండి? ఏమండి కొన్నిసార్లు యాక్సిడెంట్లు వీడియోలు వస్తూ ఉంటాయి. ఒకసారి బండి బ్రేక్ ఫెయిల్ అవుతే ఎటు వెళ్తుందో కూడా తెలియదు. ఈ కార్ని కొట్టి ఆ కార్ని కొట్టి ఆ కార్ని కొట్టి ఆ కార్ని కొట్టి చివరాఖరికి వెళ్ళి ఏదో ఒక పోల్ని గుద్ది. అంటే ఒక బండి ఫెయిల్ అయినప్పుడు, ఒక బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు అది అక్కడ ఎంత అలజడి క్రియేట్ చేస్తుందంటే ప్రియులారా, ఎంతమంది అక్కడ ఇబ్బంది పడతారంటే. ఏమండి తల్లిదండ్రులు మీరు ఇక్కడ ఉన్నారు ప్రియులారా చాలామంది. నేను చిన్నోడినే కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎప్పుడైతే మీరు రక్షించబడలేదో, మారు మనసు పొందలేదో, ఏ సమయాన బ్రేకులు ఫెయిల్ అవుతాయో మీకు తెలియదు ప్రియులారా. వాస్తవానికి మీరు ఏ పాపం చేయరు, బయటికి వెళ్ళి ఏ ఘోరమైన పనులు చేయరు. ఏమండి కానీ ఒకసారి బ్రేక్ ఫెయిల్ అయిపోయిన తర్వాత, సమయం దాటిన తర్వాత, శోధన ఎదురైన తర్వాత, ఏమండి బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది, మీ పాపాలు మీ బిడ్డల ఒళ్ళో పడతాయి. మెలకువ లేదు ఈ రోజున తల్లిదండ్రులకి చాలా మందికి ప్రియులారా. ఏ శోధన వారికి ఎదురవుతుందో తెలియదు, ఎలాంటి అలజడులు కుటుంబాల్లో ఏమండి వస్తుందో తెలియదు ప్రియులారా. ఎటు వెళ్ళి ఆ కార్యాలు దేని గుద్దుకుంటుందో తెలియదు, ఎంతమంది ఇబ్బంది పడతారో తెలియదు, నీ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తారో నీకు తెలియదు. మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. హృదయాన్ని మార్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. హృదయాన్ని సరి చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది పాపం చేయలేదండి, తప్పు చేయలేదండి, తప్పు చేయలేదండి, తప్పు చేయలేదండి. నీకు తెలిసిన పాపాలు కొన్నే ఉన్నాయి. కానీ బైబిల్ ప్రకారం పాపం అనే దానికి అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు ఏ కోణంలో అతిక్రమించినా సరే అదేమవుతుంది? పాపమే. చాలా మంది ప్రార్థన చేయరు, దానికి మించి మాట్లాడతారు. నువ్వు చేసే ప్రార్థన 5 నిమిషాల్లో 10 నిమిషాలు మరి ఎంతసేపు నాకు తెలియదు. నువ్వు చిన్న చిన్న ప్రార్థనలు చేసి దానికి మించి నువ్వు మాట్లాడావు అనుకో, అతిక్రమిస్తున్నావు నువ్వు. జాగ్రత్త. దానివల్ల కూడా నువ్వు శోధనలో పడతావు, జాగ్రత్త. మాటల వల్ల కూడా శోధనలో పడతారు, జాగ్రత్త ప్రియులారా. ప్రకటన గ్రంథం 16:16లో కూడా ఏమని రాయబడి ఉందంటే, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించినందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఏ వస్త్రం ప్రియులారా? రక్షణ వస్త్రం. నీ వస్త్రాన్ని కాపాడుకోగలిగితే ఆ దినం వచ్చినప్పుడు, ఆయన దొంగ వలె లోకానికి వచ్చినప్పుడు, ఏమండి నువ్వు దిగంబరుడిగా ఉన్నావు అనుకో. దిగంబరత్వం అంటే ఏంటి ప్రియులారా? మన మీద వస్త్రాలు లేకుండా ఉంటే మనం దిగంబరులుగా ఉన్నట్టే. ఏమండి ఒక దినం వస్తుంది, ఆ దినం వచ్చినప్పుడు నువ్వు దిగంబరుడిగా ఉన్నావు అనుకో, అంటే నీ మీద రక్షణ వస్త్రం అనేది లేదనుకో, నువ్వు మారు మనసు అనేది పొందలేదనుకో, నీ హృదయం సరిచేయబడలేదనుకో. దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు ప్రియులారా. కాపాడుకోగలుగుతున్నావా హృదయాన్ని? మారు మనసు పొందిన తర్వాత కూడా హృదయాన్ని ఏం చేయాలండి? కాపాడుకోగలగాలి ప్రియులారా. చాలా మంది కాపాడుకోలేరు. తిండి వైపు, ఐకిక విచారాల వైపు, లోకం వైపు, ఏమంటే రకరకాల అట్రాక్షన్ల వైపు మనుషులు ఏ రోజున పరిగెడుతున్నారే కానీ, ఏమండి అయ్యో నా హృదయాన్ని నేను కాపాడుకోవాలి కదా, నా రక్షణ వస్త్రాన్ని నేను కాపాడుకోవాలి కదా అనేటువంటి ఆలోచన ఈ రోజున చాలా మందికి లేదు ప్రియులారా. అందుకే స్పర్జన్ గారు కూడా ఏం పలికారంటే, క్రైస్ట్ ఆఫెండ్ మెన్ బికాస్ హిస్ గాస్పెల్ ఈజ్ ఇంటాలరెన్స్ ఆఫ్ సిన్ అని పలికాడు ప్రియులారా. దేవుడు మనిషిని నిరాకరించాడు. కారణం ఏంటంటే సువార్త, నీకు బోధించబడుతున్నటువంటి సువార్త పాపాన్ని సహించలేదు. కానీ మనుషులు ఈ రోజున ఎన్ని సువార్తలు విన్నా సరే నువ్వు సహించుకుంటున్నావు పాపాన్ని, ఎందుకంటే నువ్వు మందమత్తులోకి వెళ్ళిపోతున్నావు అంతే. ఈ రోజున సువార్తలన్నీ కూడా పాపాన్ని సహించే విధంగా, నీ పరిస్థితులన్నీ సహించే విధంగా, ఆశీర్వాదాలు వచ్చేసే విధంగా రకరకాలైనటువంటి తోడేళ్ళు మనలోనికి ప్రవేశించి హృదయం సరి చేసుకోవడం అవసరం లేదు ప్రియులారా. అక్కడ ఎంత భయంకరం అండి మనుషులు. ఏవండి దేవుడు నిన్ను సహించగలడు అనుకుంటున్నావా? నీలో పాపం ఉన్నంత వరకు దేవుడు నిన్ను సహించలేడు.
నీలో లోకం ఉన్నంత వరకు నువ్వు దేవునికి దూరంగానే ఉన్నావు. సమయం ఉన్నప్పుడు నువ్వు రక్షించబడకపోతే ప్రియులరా, నువ్వు ఎలాంటి శోధనలోకి వెళ్తావో నీకు తెలియదు. నీ కుటుంబం ఎలాంటి శోధనలు ఎదురవుతాయో నీకు తెలియదు. అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ దినం వచ్చేంత వరకు కూడా నీ రక్షణ వస్త్రాన్ని మెలకువగా ఉండి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అది నీదే. అలా నువ్వు కాపాడుకోగలగాలి అంటే సిలువ దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రతిరోజు కూడా బ్రతిమిలాడు, ప్రభువా నా వస్త్రాన్ని కాపాడు, ప్రభువా నా పరిస్థితుల్ని కాపాడు, నా హృదయ స్థితిని కాపాడు. జయ జీవితం కోసం ప్రార్థన చేయి. మనుషులు ఈ రోజున చేయలేకపోతా ఉన్నారు. నీ సమస్యల కోసం నువ్వు చేసినా చేయకపోయినా ప్రియులారా, నీ కుటుంబ పరిస్థితుల కోసం నువ్వు చేసినా చేయకపోయినా ప్రియులారా, నీ వస్త్రాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీ రక్షణ వస్త్రమే ఏం చేస్తుందో తెలుసా? నీ పరిస్థితులన్నిటినీ కూడా కాపాడుతుంది అన్న విషయాన్ని మర్చిపోమాక. ప్రియులారా, దేవుడు కూడా లోకం వైపు చూసినప్పుడు అయ్యో గాడి తప్పిందే అని చెప్పి దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? నువ్వు మరణించకూడదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు బలహీనం అవ్వకూడదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నరకానికి వెళ్ళకూడదని. కాబట్టి ఆ మెలకువ నీలో ఉంటే నువ్వు నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ తరాలన్నింటినీ కూడా నువ్వు రక్షించుకోగలుగుతావు. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి. ఈ వాక్యం మీలో ఫలించేలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించేలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు చేయి మీ చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తుంది, మీ నోటు వాక్కులో స్వస్తుంది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చిస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభువా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి యేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.